హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు సోను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను ఉలవకట్టు చేస్తున్నాననమాట. ఉలవకట్టు అనగానే మనకి పాత రోజులు గుర్తొస్తాయి కదా! సేమ్ అదే ప్రాసెస్‌లో నేను ఇక్కడ ఉలవకట్టు చేస్తున్నాను. దానికోసం ఒక కప్పు ఉలవపిండి తీసుకొని దాంట్లో నానబెట్టుకున్న చింతపండు రసం, ఒక టమాటోని ఇలా పిసికేసి వేయాలనమాట. దాంట్లోనే ఉప్పు, కారం కూడా వేసుకొని వాటరీగా చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయ అండ్ ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయని ఇలా చితక్కొట్టి వేసుకోవాలన్నమాట. కట్ చేసి వేసుకోకూడదు. అదంతా వేగిన తర్వాత దాంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండి కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అంతే కాసేపు ఉడికితే మనకి ఎంతో టేస్టీ అయిన పాతకాలం పద్ధతిలో చేసుకున్న ఉలవకట్టు రెడీ అయిపోతుంది. నాకు తెలిసి ఈ రోజుల్లో పిల్లలకైతే అసలు ఉలవకట్టు అంటే ఏంటో కూడా తెలియదని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి కూడా ఇలా చేసి పెడుతూ ఉంటేనే కదా వాళ్ళకి కూడా తెలుస్తుంది. నేనైతే ఇవాళ స్మోక్డ్ చికెన్తో దీన్ని సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.